ఏంటి మధు, నీకు బొగ్గు కలిపి అన్నం పెట్టపోయారా? అవును దినా, నాకు కళ్ళు పోలేదని డౌట్ వచ్చి నన్ను టెస్ట్ చేయడం కోసం వేస్ట్ ఫుడ్ పెట్టబోయారు. అంతలో అత్తయ్య గారు వచ్చి మెత్తగా దంచేశారు. రోగం కుదిరింది. వాళ్ళకి డౌట్ వచ్చింది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మధు. అసలే ఆ లతా సిరీస్లు పెద్ద దొంగలు. వాళ్ళు మామూలు దొంగలైతే మనం గజ దొంగలం, టక్కర దొంగలం, దొంగలకే దొంగలం. మనల్ని మోసం చేసి నిధి కొట్టేయడం వాళ్ళ తరం కాదు దినా. ఈ గుడ్డి వేషంలో మా అత్తయ్యని, ఆవిడ గారి కోడల్ని ఒక ఆట ఆడుకుందాం. ఇక నుంచి మా అమ్మ కొంటుంది. మధుమతి బాగానే డాన్స్ చేస్తుంది అంటే గుడ్డిది కాదన్నమాట. ఛే, అనవసరంగా గడ్డపేసుకున్నానే. ఉండాలా వద్దా, ఏం చేయాలి? ఇక్కడ ఏదో జరుగుతుంది, అర్థమే చావట్లేదే. చచ్చ ఇతను ఎస్సేలా ఉన్నాడే. అయ్యో, అవును ఎస్సీ మారు విషయంలో వచ్చాడు. చూడు అతను ఎస్సే కదా? అవును, నేను చెప్పేది జాగ్రత్తగా వినొద్దునా? కను పాప కరువైన కనులెందుకు, తన వారు పరులైన బతుకెందుకు. ఇదేంటి ఇందాక క్యూకేక అంటూ పవన్ కళ్యాణ్ స్టెప్పులేసి ఇప్పుడేంటి ఈ గాలి నేల ఈ నీరు సెలయేరు అంటూ సిరివెన్నెల సినిమాలో హీరోలాగా చేతులు సప్పుకుంటూ వస్తుందేంటి? అసలు ఈమెకు చూపు ఉందా లేదా? తేల్చేసుకుంటే పోలా. వస్తున్నా. బతుకెందుకు, తన వారు పరులైన బతుకెందుకు, కను పాప కరు.